ఆ దొంగ మొహంది నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూసుకుంటూ నీ క్యాబిన్ ముందే కూర్చుంది. అది తన డెస్క్ మిషన్. అక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటుంది? చూడు, గుడ్ల గుబలాగా నిన్నెలా చూస్తుందో. తను నా కోసం పనిచేస్తుంది. నేనొస్తే నన్ను చూడకుండా వేరే ఎవరినైనా ఎందుకు చూస్తుంది? ఇదిగో, నువ్వు మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తున్నావు. నేను ఊరుకొని చెప్తున్నా. నేను సపోర్ట్? సరే వదిలే. నీ ఇష్టం వచ్చినట్టు మనసులో తిట్టుకో. నాతో చెప్పి తిట్టు, కానీ ఆఫీసులో మాత్రం గొడవ చేయకు. సోని నీకు దూరంగా ఉంటే నాకు గొడవ చేసే అవసరమే రాదు కదా. కాబట్టి ఇక్కడ గొడవ జరగకూడదు అనుకుంటే నువ్వు వెళ్ళి ఈ విషయం దానికి చెప్పు. నాకు మీటింగ్కి టైం అవుతుంది. నువ్వు క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తాగి నచ్చిన చోట కూర్చో, సరేనా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సోనీ, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. దీనికి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ యువరాజ్ దగ్గరికి వెళ్తుంది? వద్దు నిషి, అత్తే చెప్పింది కరెక్టే. ప్రతి చిన్నదానికి నేను గొడవ పట్టడం స్టార్ట్ చేస్తే యువరాజ్ దానికి ఇంకా దగ్గరైపోతాడు. నిషి కూల్. అది ఎక్స్ట్రా చేస్తే అప్పుడు ఎంటర్ అవ్వు. ఏంటి సోనీ, నేను ఆఫీస్కి రాలేదు? రీజన్ మెయిల్ చేశాను కదా సార్. సిక్ లీవ్ అని ఉంది, కానీ అది రీజన్ కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. మీకేం తెలుసో నాకు తెలియదు, కానీ రీజన్ అయితే అదే సార్. నాతో ఏదైనా వర్క్ ఉందా? ఎందుకు సోనీ అంత సీరియస్గా ఉన్నావు? ఇలా ఉంటేనే మన ఇద్దరికి మంచిదని నాకు అర్థమైంది. నా స్థాయిని మర్చిపోయి మీరు నాకు కావలసిన మనిషి అనుకోవడం నా తప్పే. స్థాయి అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు సోనీ? నేను నీ మనిషిని. అక్క. యువరాజ్, దేవ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మన ప్రాజెక్ట్ మర్జింగ్ గురించి డాక్యుమెంట్స్ పంపించారు. సోనీని రమ్మని చెప్పు, నేను ఫైల్ ఇచ్చి పంపిస్తాను. సరే అక్క. వాళ్ళ ప్రపోజల్ని క్లియర్గా చూసి నీ రివ్యూ రెడీ చేయి. అలాగే అక్క. అక్క ఫైల్ ఇస్తుంది, తీసుకురా సోనీ. ఓకే సార్. మేడం, ఈ ఫైల్ జాగ్రత్త అని చెప్పు. సాఫ్ట్ కాపీ లేదు. దేవా గారు పాతకాలం మనిషి. డాక్యుమెంట్స్ అని హార్డ్ కాపీయే పంపించారు. ఏ డాక్యుమెంట్కి చిన్న మరక పడినా పర్సనల్గా తీసుకుంటారు. ఓకే కేర్ఫుల్. డాక్యుమెంట్కి మరక పడితేనే పర్సనల్గా తీసుకుని మనిషికి సీరియస్నెస్ లేదని ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసే దేవా గారి ఫైల్ యువరాజ్ దగ్గర మిస్ అయితే, యువరాజ్, ఈ ఫైల్తో నిన్నొక ఆట ఆడుకుంటాను. మ్యామ్ ఇచ్చిన ఫైల్ సార్. ఇక్కడ పెట్టు సోనీ. అదిగా సోనీ, నేను చెప్పేది ఏంటంటే, హలో,
లాక్ చేసింది జేడి. బ్యాక్ సైడే కదా గార్డెన్ ఉంది, పద వెళ్ళి చూద్దాం. జేడి, సరిత నెయిల్స్ లో కూడా ఉంది ఈ మట్టి కేదార్. అంటే ఆ యాదమ్మ మనకంటే ముందు తన మనుషుల్ని పంపించి సాక్ష్యాల్ని మాయం చేసింది. ఛా! మనం ఈ క్లూస్ గురించి ముందే కనిపెట్టుండాల్సింది కెడి. ఛ! చనిపోయిన ముగ్గురు నగలు కొన్నారు, కానీ కొన్న నగలు ఇంట్లో ఎక్కడా లేవు. అంటే ఆ ముగ్గురు నగల్ని దాచిపెట్టారా? డబ్బులు పెట్టుకొని ఎందుకు ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు? ఎందుకు? ఈ నగలు ఆశ్రమం యాదమ్మ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు జేడి. సరే, ఆ మూడో ఇంటికి వెళ్ళి చూద్దాం, పద. సైలెంట్ గా ఉండు, అరవకు. ఏమైంది జేడి? లోపలేదో సౌండ్ వస్తుంది. ఏం లేదులే కేడి, వెళ్దాం పద. One, two, three. ఏయ్! ఏయ్!